ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆ బీరువా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు దానికి సంబంధించిన ముక్కలన్నీ కట్ చేసుకోవడం జరిగింది. మనం 18 అంగుళాల లోతు 5.5 పొడవు చేస్తున్నాం. పీసులన్నీ కట్ చేసాం. ఇప్పుడు అవుటర్ ఫ్రేమ్ అన్నది దిగొడుతున్నాం. చూసారు కదా, అవుటర్ బాక్స్ అన్నది దిగొట్టాం. ఇది 18 అంగుళాల లోతు, 5.5 పొడవు అన్నది ఉంటుంది. మొత్తం ముందే సన్నగా కంటించుకొని దిగొడతాం. లోపల ప్లాంకులు కూడా వేసేయడం జరిగింది అరలకి. ఈ సెంటర్ అన్నది సొరుగులకి సంబంధించింది. కొద్ది ప్లాంకులు సైజ్ తగ్గించి దిగొట్టడం జరిగింది. ఎందుకంటే డోర్ బిగించడానికి పైన ఫ్రేమ్ అన్నది ఒకటి వస్తుంది. ఆ ఫ్రేమ్ తయారు చేస్తాం. ఇప్పుడు ఫ్రేమ్ కూడా తయారు చేస్తాం. ఈ విధంగా మనం 2 అంగుళాలు వెడల్పు పెట్టి ఫ్రేమ్ అన్నది తయారు చేసాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఆ బాక్స్కి ఎదరపక్క ప్లాంకుల వరకు పెట్టుకొని బిగించుకోవడమే. అది కూడా దిగొట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు సొరుగులు దగ్గర చూసారు కదా, సొరుగులు కూడా ప్లాంకులు వేస్తాం. మీకు చూపిస్తాను దగ్గర నుండి. ఇప్పుడు ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ వారికి మనం సొరుగులు సంబంధించి ఒక ప్లైవుడ్ ముక్క అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఛానల్ బిగిస్తాం కదా, సొరుగులు కడ్డి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం బాక్సులకి సన్మైక్ మొత్తం అంటిస్తాం. బ్యాక్గ్రౌండ్ కూడా ప్లైవుడ్ వేస్తాం. మనం అవుట్కి మాత్రమే ఇంకా సన్మైక్ అంటించలేదు. కిందన మట్టి అన్నది కట్టాం, అది వుడ్తో కట్టడం జరిగింది. దానికి బ్రష్లు కూడా బిగించాం. ఇప్పుడు ప్లాంకులకి మొత్తం అన్ని వైట్ సన్మైక్లు అంటించడం జరిగింది. డోర్ ఫ్రేమ్కి కూడా సన్మైక్ అంటిస్తాం. చూస్తున్నారు కదా, మొత్తం సన్మైక్ అంటించడం జరిగింది. మొత్తం అవుటర్ మాత్రమే మనకి బ్యాలెన్స్ ఉంది. అవుటర్ కూడా మీకు అంటించి చూపిస్తాను. అప్పుడు అవుటర్ కూడా మనం అంటిస్తాం ఫ్రెండ్స్. మొత్తం సన్మైక్ ఇది వుడ్ క్రీమ్ కలర్, వుడ్ డిజైన్ క్రీమ్ కలర్ సన్మైక్ అనమాట. మనం ఈ ఫ్రంట్ పక్క ఏంటంటే ఫ్రేమ్కి ఆ క్రీమ్ కలర్ సన్మైక్ వేసాం. ఫ్రంట్ బాడీకి ఏమో డార్క్ కలర్ వేసాం. ఇదేమో వైట్ కలర్, ఇది డార్క్ కలర్, డార్క్ వుడ్ డిజైన్. ఇది కూడా ఇది క్రీమ్ కలర్ అనమాట. ఇది కవర్ తీసాం కదా, ఫినిషింగ్ మీకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఫ్రేమ్ కూడా అంటిస్తాం. ఇవన్నీ గుమ్మచ్చలు, ఇవి క్లీన్ చేయాలి మనం. ఇది క్లీన్ చేసిన తర్వాత నీట్గా వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఈ గోడీ ఉంది కదా మనకి, ఈ గోడీకి అన్నది కవర్ ఉంటుంది. కవర్ తీస్తే నీట్గా కనిపిస్తుంది, ఆ ఫ్రేమ్ కనిపిస్తున్నట్లు. చూసారు కదా, ఈ కవర్ తీసేయాలి. కవర్ తీస్తే నీట్గా కనిపిస్తుంది. ఈ సైడ్ కూడా కవర్ ఉంటుంది. మొత్తం కవర్ తీసి డోర్లు బిగించి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం డోర్లు మొత్తం బిగిస్తాం. బిగించిన తర్వాత లుకింగ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి గ్రూలోని ఆ క్రీమ్ కలర్ వేయడం వల్ల సపరేట్గా గ్రూ మొత్తం కనిపిస్తుంది. చూసారు కదా డోర్ నీట్గా ఏ విధంగా కనిపిస్తుందో. సైడ్ లుక్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మొత్తం కవర్ తీసాకనే మీకు గ్లౌజినెస్ వల్ల నీట్గా కనిపిస్తుంది. చాలా లుకింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం చేసాం ఫ్రెండ్స్. మనం కింద మట్టి కట్టాం కదా, ఆ మట్టికి సంబంధించి సన్మైక్ కూడా అంటించాం. దానికి కూడా మనం కింద బ్రష్ కూడా వేసాం సపరేట్గా. మళ్ళీ ఈ డోర్లు చూసారు కదా, గ్లౌజీ వల్ల మనకి ఎంత ఫినిషింగ్ వస్తుంది. మనకి గ్రూ కూడా సపరేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అందులో నేను క్రీమ్ కలర్ సన్మైక్ వాడాను, దానివల్ల నీట్గా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. వైట్ సన్మైక్ వేస్తాం బ్యాక్ మొత్తం. ఫ్రంట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మీకు డోర్లు తీసి లోపల కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందండి. ఒకసారి చూసండి మొత్తం. ఇటు సైడ్ కూడా ఒకసారి చూసేస్తే బాగుంటుంది కదా. చూసారు కదా నీట్గా ఏ విధంగా ఉందో. ఈ విధంగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మీకు లోపల కూడా చాలా బాగుంటుంది. మీకు లోపల కూడా చూపిస్తాను ఒకసారి. మనకి డోర్కి సెంటర్లో చిన్న ఖాళీ అనేది పెట్టాం. ఎందుకంటే డోర్ ఓపెన్ అవ్వాలి కదా, దానివల్ల ఖాళీ పెట్టాం. మనకు దూరం నుండి ఆ ఖాళీ అనేది కనబడదు, దగ్గర నుండి కనిపిస్తుంది. చూసారు కదా, ఖాళీ అనేది మీకు తెలియదు దూరం నుండి. ఇప్పుడు డోర్లు ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి లాక్ అనేది వేయడం జరిగింది. మనం లాక్ వేసి విధంగా ఓపెన్ చేయగానే మనకు లోపల టవర్ బోల్ట్ ఉంటే తీయని డోర్ ఓపెన్ అయిపోతుంది. మనకి పైన ఒక అర పెట్టాం, దాని కింద 2 సొరుగులను పెట్టాం. తర్వాత 3 అరలు వేస్తాం, పెద్ద అరలు. చూసారు కదా ఈ విధంగా ఉంది. దూరం నుండి మీకు సొరుగులు కూడా దగ్గర నుంచి చూపిస్తాను. దగ్గరికి వెళ్ళగానే నీట్గా ఏ విధంగా కనిపిస్తుందో చూసారు కదా. లుకింగ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు సొరుగు ఈ విధంగా ఉంటుంది. సొరుగు అనేది మనం సైడ్ ఛానల్స్ వేసాం, దానివల్ల సొరుగు పడిపోవడం ఉండదు. చాలా స్మూత్గా ఉంటాయి సొరుగులు అనేది. చూసారు కదా లోపల సొరుగు లోపల మొత్తం ఉంటుంది. ఈ విధంగా ఉంది. లోపల కూడా మొత్తం సన్మైక్ అంటిస్తాం. మనం లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిగా సొరుగు అనేది లోపలికి వెళ్ళేలా పెట్టాం, గ్రూ టైప్ పెట్టాం. ఎందుకంటే చూడడానికి లుకింగ్ బాగుంటుంది. కరెక్ట్గా ఎదరికి పెడితే అంత లుకింగ్ రాదు. ఈ విధంగా ఉండడం వల్ల లుకింగ్ చాలా బాగుంటుంది. చూసారు కదా 2 సొరుగులు ఏ విధంగా ఉన్నాయి. ఈ సొరుగు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇది కూడా ఛానల్ వేసాం మనం, చూసారు కదా ఫ్రీగా ఉంటుంది మూమెంట్ అనేది. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం పైన 2 మ్యాగ్నెట్లు వేసాం, ఇక్కడ టవర్ బోల్ట్ అనేది వేసాం, అది ఎలా టవర్ బోల్ట్, అది పైన ఒక టవర్ బోల్ట్ కిందన ఒక టవర్ బోల్ట్ ఉంటుంది. టవర్ బోల్ట్ ఎందుకంటే లాక్ వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనం టవర్ బోల్ట్ వాడాలి. ఇటు సైడ్ మనకి డోర్కి లాక్ ఉంటుంది, చూసారు కదా ఈ విధంగా ఉంది. మొత్తం లోపల ఒక సింగిల్ డోర్ వేసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం లుకింగ్. సింగిల్ డోర్ వేసి చూడగా ఈ విధంగా లుకింగ్ కనిపిస్తుంది మొత్తం. అంటే సైడ్ నుండి డోర్ తీసినప్పుడు సైడ్ నుండి లుకింగ్ అనేది ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. అప్పుడు ఓనర్ మనకి అద్దం అన్నది వేయమన్నారు డోర్ మీద, దానివల్ల ఒక అద్దం అన్నది తీసుకొని వేస్తున్నాం. అద్దం పెద్ద సైజ్ వేయమన్నారు, అందువల్ల డోర్కి కొద్దిగా ఒక వారపై వచ్చి ఉంటుంది అద్దం. చూపిస్తాను మొత్తం. అద్దం వేసి శుభ్రం అద్దం బిగిస్తాం కదా, తుడిచినప్పుడు అద్దం తొడగా నీట్గా విధంగా ఉంది. మనకి హ్యాండిల్ ఉంది కదా, అందువల్ల కొద్దిగా అటువైపు జరిపేయాల్సి వచ్చింది అనమాట. అద్దం వేసిన తర్వాత సైడ్ లుక్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఫ్రంట్ నుండి కూడా చూపిస్తాను మొత్తం. కింద నుంచి చూస్తే ఫ్రంట్ నుండి ఈ విధంగా అద్దం కిందన కార్నర్ క్లిప్లు 2 వేసాం, సెంటర్ను కూడా సపోర్ట్ క్లిప్లు 2 ఉంటాయి, పైన కూడా కార్నర్ క్లిప్లు ఉంటాయి. ఈ క్లిప్లతో మనం అద్దాన్ని ఈ విధంగా బిగించుకోవచ్చు. అద్దం వేసిన తర్వాత మొత్తం బీరువా అనేది ఈ విధంగా వచ్చింది టోటల్గానే, చూసారు కదా. లోపల కూడా మనకి సొరుగులు ఉంటాయి కదా, లోపల సొరుగుల నుండి తీస్తే ఈ విధంగా లుకింగ్ నీట్గా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.